బయటపడబోతుందో వచ్చింది సత్యంగాల తల్లి మా సత్యంగాల తల్లి కెమెరా మంచిది చూపిరగా సృష్టి ముసుగులో నమ్రత చేసిన నేరాలు ఎన్నో ఇప్పటి వరకు నమోదైన కేసుల ద్వారా వెలుగులోకి బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం పోలీసులు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో డాక్టర్ నమ్రత చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కొందరిని సరోగసి పేరుతో మరికొందరిని ఐవీఎఫ్ ఫెర్టిలిటీ పేరుతో నమ్మించి అందిన కాడికి దండుకుంది. సరోగసి అంటూ ఖరీదు చేసిన శిశువును అప్పగించి రాజస్థాన్ దంపతుల నుంచి 35 లక్షలు కాజేసిన కేసులో నమ్రత అరెస్టు కావడం విదితమే. ఈ విషయం తెలిసి ఆమె చేతిలో మోసపోయిన మరో 4 బాధితులు గోపాలాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి నమ్రత అండ్ గ్యాంగు 60 లక్షల పైసలకు కాజేసినట్లు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోపక్క రాజస్థాన్ కేసులో నమ్రత పోలీసు కస్టడీ మంగళవారంతో పూర్తి కావడంతో కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఆమె గ్యాంగుపై నమోదైన ఆ 4 కేసుల వివరాలు ఇలా: నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి 2020లో వివాహమైంది. 2024 వరకు వేచి చూసిన సంతానం కలగకపోవడంతో గత ఏడాది నవంబర్లో సికింద్రాబాద్లోని సృష్టి సెంటర్ను సంప్రదించారు. అప్పట్లో వీరికి కౌన్సిలింగ్ చేసిన డాక్టర్ నమ్రత సరోగసి ఒక్కటే మార్గమని సూచించారు. చట్టబద్ధంగా అన్ని అనుమతులతో ఈ ప్రక్రియ చేపడతామని 20 లక్షలకు ఒప్పందం చేసుకుంది. వీరి నుంచి దఫాలుగా 12 లక్షలు తీసుకొని సరోగసి ప్రక్రియ నడుస్తున్నట్లు నమ్మించింది. తాజాగా నమ్రత అరెస్టుతో ఆరా తీసిన ఈ దంపతులు తాము మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నమోదు చేసిన కేసులో నమ్రతతో పాటు డాక్టర్ సదానందం, చిన్నారావు, సురేఖ నిందితులుగా ఉన్నారు. ఇక గిసవంటి కథ నడిపించింది తల్లి. ఇక ఈ తల్లి అంటే తల్లి ఇక సంతానం అనే ఈ రకంగా సృష్టి ముసిగేసుకొని ఇక గిట్లా ఇక బండారం అంతా బయట వేసుకుంది. పాపం అనేది ఎప్పుడు దాగదు అనేది అక్షరాల నిజం. కాబట్టి పాపం ఏదో ఒకరోజు పంట వంతది, అది పక్కన వలిగి బయటకు వస్తుంది. గదే రకంగానే ఈమె పాపాల పుట్ట పక్కన వలిగింది, ఉన్న బండారం అంతా బయటపడ్డది, ఇప్పుడు బజార్లో పడ్డది. అందుకనే మోసము పాపం అనేది ఎప్పుడు అవి ఏదో ఒక రోజు బయటపడతాయి. కాబట్టి వాటిని నమ్ముకొని మనం ముందడుగేస్తే గోవింద. పదిహేను నుంచి రాష్ట్రమంతా భూభారతి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై ఆందోళన వద్దు. కాళేశ్వరంలో అవినీతి నిగ్గు తేల్చిన ఘోష్ కమిషన్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెల 15వ తేదీ నుంచి భూభారతి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదలకు శాపంగా మారిన ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో కలిపి భూభారతి వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ తిరుమలాయపాలెం మండలంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎవరు అభద్రతకు గురి కావద్దని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచంలో 8వ వింతగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో చివరికి 1,00,000 కోట్ల అవినీతి మిగిలిందని విమర్శించారు. ఇది ఎల్లాగా చెప్పుకున్న భాగవతమే. ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు జరుగుతోంది. సుప్రీంకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే స్టేటస్ రిపోర్టు దాఖలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్కు
పాల్పడినట్టు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై అభియోగాలు మోపారు. అప్పటికే ఆయన అమెరికా వెళ్ళిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు